నమస్తే. ఋషి రిపోర్ట్స్‌లో తాజాగా సుప్రీంకోర్టు తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ప్రసాదం లడ్డు వివాదంకి సంబంధించి ఏవైతే పిటిషన్లు పడ్డాయో అంటే బీజేపీ సీనియర్ నేత ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, అలాగే వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే ప్రముఖ చరిత్రకారుడు ఇతర పిటిషన్లను కలిపి జస్టిస్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ ఆ ధర్మాసనం విచారించింది. ఇందులో చాలా క్లియర్‌గా అనేక పాయింట్స్ మెన్షన్ చేసింది ఎపెక్స్ కోర్ట్. అంటే ఒక విచారణ కమిటీ వేసిన తర్వాత సిట్ దర్యాప్తు ఈ లడ్డూలో కల్తీ జరిగిందా, జంతువుల కొవ్వులు వాడారా, లేకపోతే ఇతర పదార్థాలతో కల్తీ ఏమైనా జరిగిందా అనే దాని మీద ఒక నిర్దిష్టమైన అభిప్రాయం, ఒక నివేదిక రాకముందే సెప్టెంబర్ 18నే మీడియా ముందుకు రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఎట్లా వచ్చి మీడియా ముందు మాట్లాడతారు. ఇది చాలా కీలకమైన పాయింట్. మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే నా గత వీడియోలో కూడా నేను ఇదే పాయింట్ మెన్షన్ చేశాను. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ అధీనంలో జరిగిన అపచారం, ఈ ప్రసాదానికి సంబంధించి దాంట్లో జంతువుల కొవ్వు, చేపల నూనె ఇవన్నీ కలిసాయి. చాలా దారుణమైన విషయం. దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకుంటా ఉన్నారు. అయితే నాకేమనిపించిందంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పే ముందే ఒక విచారణ కమిటీ వేసి, ఇప్పుడు ఏదైతే సర్వశ్రేష్ఠ త్రిపాఠి సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఒక సిట్ వేశారో ఆయన హెడ్గా, ఇదే కమిటీని ఇంటర్నల్గా ముందే వేసి పూర్తిగా నివేదిక వచ్చిన తర్వాత ఆ వాస్తవాలతో కూడిన విషయాల్ని ప్రజల ముందు పెట్టుంటే ఇప్పుడు ఇంత స్పెక్యులేషన్కి అవకాశం ఉండేది కాదు. అంటే ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినడము, ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామి కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి కోట్లాది మంది భక్తులు తరలి వస్తారు. రోజు కోటాలో ఆదాయం ఉంటుంది. అంతే అనేక మంది మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు. ఆ ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. సో అలాంటి ఒక విషయంలో జస్ట్ లైక్ దట్ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం, 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితము, ముఖ్యమంత్రిగా గతంలో 2 సార్లు పదవులు నిర్వర్తించారు, జాతీయ స్థాయిలో పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎట్లాగా అలా చేశారనేది నేను కూడా అప్పుడు సర్ప్రైజ్ అయ్యా. కానీ చాలా పకడ్బందీగా ఉంటే తప్ప మాట్లాడరు కదా అని. కానీ ఎంత పకడ్బందీగా ఉన్నా కూడా దాని మీద క్లియర్ ఎవిడెన్స్ చూపించి, ఇదిగో నివేదిక, ఈ నివేదికలో ఇంత స్పష్టంగా ఈ పదార్థాలు కలిసినట్టు ఉంది. గతంలో ఉన్న టీటీడీ బోర్డు, అంటే గత ప్రభుత్వం అధీనంలో ఉన్న టీటీడీ బోర్డు, యాక్చువల్గా టీటీడీ ఈజ్ ఏ ఇండిపెండెంట్ బాడీ, దానికి ప్రత్యేకమైన బడ్జెట్, అలాగే ఒక చైర్మన్, ఈఓ, ఒక వ్యవహారం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అన్యమతస్థుడు, ఆయన క్రిస్టియానిటీ ఫాలో అవుతారు కాబట్టి ఒక పవిత్రమైన హిందూ ఆలయం యొక్క పవిత్రతను, లేకపోతే అక్కడ సెంటిమెంట్స్ని దెబ్బతీసే విధంగా చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రయత్నించిందా? ఇందులో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఆయన సనాతన ధర్మాన్ని ఎవరన్నా విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు పవన్ కళ్యాణ్, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. అంటే సుప్రీంకోర్టు చాలా కీలకంగా చేసిన వ్యాఖ్యల్లో అసలు కల్తీనేకి సంబంధించి కేంద్ర దర్యాప్తు జరగాల, లేకపోతే సిట్ విచారణ కొనసాగించాలా? ఇది అంటే ఒక స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు చేయాలా, ఆల్రెడీ ఉన్న సిట్ విచారణ చేసి నివేదికిస్తే సరిపోతుందా? ఎందుకంటే ప్రతిపక్ష వైసీపీ సిట్ విచారణ అనేది ప్రభుత్వం కూర్చోమంటే కూర్చుంటుంది, నించోమంటే నించుంటుంది, వాళ్ళు తయారు చేసిన నివేదికే ఇస్తుంది అనేది వాళ్ళ అనుమానం. కాబట్టి స్వతంత్రంగా ఉండాలా అనేది కేంద్రాన్ని అభిప్రాయం కోరింది సుప్రీంకోర్టు. మరి కేంద్రం ఏం చెప్తుందో చూడాలి. గురువారం అంటే అక్టోబర్ 3వ తేదీ ఆ విషయాన్ని కేంద్రం చెప్పాల్సి ఉంటుంది. అలాగే సుప్రీం మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలనేది సాక్షాత్తు ఇటు, లేదా సిబిఐతో దర్యాప్తు చేయించాలనేది ఎవరైతే అపవాదు మోస్తున్నారో, అంటే గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నేతలు, లేకపోతే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్న ఒక డిమాండ్. సో దాని మీద ఏం జరుగుతుందో చూడాలి. సో మొత్తంగా ఏంటంటే ఇక్కడ నా ప్రధానమైన పాయింట్, అసలు విచారణ కమిటీ ఏర్పాటు కాకముందే, దాని మీద ఒక నిర్దిష్టమైన అభిప్రాయం రాకముందే సీఎం స్థాయి దట్టు చంద్రబాబు నాయుడు ఇట్లా ఎందుకు మాట్లాడారు అనేది ఒకటి. అదే నిన్న సుప్రీం ఇద్దరు జడ్జిల ధర్మాసనం కూడా చాలా స్పష్టంగా ప్రశ్నించింది. జంతువులు కొవ్వులు కలిసినట్టు ఆధారాలు ఉన్నాయా? సిట్ కమిటీ నివేదిక రాకముందే మీడియా ముందు ప్రకటనలు ఎలా చేస్తారు? రాజకీయాల నుంచి కనీసం దేవుణ్ణైనా పక్కన పెట్టండి. ఇది చాలా కీలకమైన పాయింట్. అంటే రాజకీయాల కోసం మీరు అన్నిటిని వాడతారు, కులాన్ని వాడతారు, మతాన్ని వాడతారు, అన్నిటిని వాడతారు. కనీసం పవిత్రంగా భావించే మీరనే పోనీ ఆ వెంకటేశ్వర స్వామినైనా బయట పెట్టండి అనేది సాక్షాత్తు సుప్రీంకోర్టు మాట్లాడిన
మాటలు. ఇప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది ట్విట్టర్‌లో. ఏంటంటే అది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు హిందువులందరికీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆయన ముందుగానే ఇది కోయిల ముందే కూసిందా అన్నట్టుగా దీని మీద ముందే ప్రకటన చేసేసారు కాబట్టి ఆయన ఖచ్చితంగా సారీ చెప్పాలి అని. సరే రాజకీయాల్లో ఏంటంటే ఆయనేమి సారీ చెప్పరు. అవేం జరగవు. ఇప్పుడు వేరే వేరే అంశాల మీదకెళ్ళిపోయింది కూడా. ఆయన ఇప్పుడు ఈ పరిపాలనకు సంబంధించి లేకపోతే ఈ పెన్షన్‌ల గురించి, మరో వాటి గురించి, రైతులకు ఇవ్వాల్సిన దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇది సెప్టెంబర్ 18న ఆయన ప్రకటన అంటే ఇవాళ 1వ తేదీ అక్టోబర్ అంటే దాదాపు సుమారు 15 రోజుల పైన ఈ వివాదం కొనసాగింది. నేషనల్ మీడియా అంతా మాట్లాడింది. చాలా పెద్ద సంచలనంగా మారిపోయింది. ఇప్పుడు ఎవరి మనోభావాలను ఎవరు దెబ్బతీశారు? హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి ప్రయత్నం చేసిందెవరు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశారా? లేకపోతే ప్రకటన ముందు చేసి చంద్రబాబు నాయుడు హిందువుల మనోభావాలకు విఘాతం కలిగించారా? సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఈ సనాతన ధర్మాన్ని ఎవరైనా సినిమా మీటింగుల్లో ఊరికే సరదాగా మాట్లాడినా కూడా అవహేళన చేస్తున్నారని సీరియస్ అయిన పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? ఆయన కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన మీద కూడా మీ ఫ్యామిలీ క్రిస్టియానిటీ ఫాలో కావట్లేదా? గతంలో నువ్వు చర్చికి వెళ్ళలేదా? జెరూసలేం సిలువ ముందు కూర్చోలేదా? బాప్టిజం గురించి మాట్లాడలేదా? అని ఆయన మీద కూడా విమర్శలొచ్చేది. ఆయన మీద కూడా ఆయన సమాధానం చెప్తారేమో చూడాలి. భారతదేశ రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే ఎవరు ఏ మతాన్నైనా ఫాలో కావచ్చు. ఒక ఇంట్లో భార్య ఒక మతం, భర్త ఒక మతం ఫాలో అయితే అదేమీ ఫాలో కాకూడదని ఏం లేదు. ఇది ప్రతి ఇండివిడ్యువల్‌కి సంబంధించిన ఒక అంశం. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. కోట్లాది మంది ఆరాధించే ఒక పవిత్రత ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం, అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి బిఫోర్ ద రిపోర్ట్ జస్ట్ లైక్ దట్ చంద్రబాబు నాయుడు స్థాయి నేత ఎట్లా మాట్లాడారు, దాన్ని ఆధారంగా చేసుకుని పవన్ కళ్యాణ్ ఎట్లా కామెంట్లు చేశారు, ఇప్పుడు సుప్రీంకోర్టు తర్వాత వాళ్ళు ఏం చెప్తారు. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైసీపీ నేతలు అందరూ కూడా ఎదురుదాడికి దిగారు. చూసావా వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు సుప్రీం కోర్టుతో న్యాయమూర్తులతో అట్లా మాట్లాడించారు. ఒకవేళ మేము పాపం చేసుంటే మేము అక్కడే రక్తం కక్కుని చచ్చిపోవాలని మేము కోరుకున్నాము అని. సరే ఇవన్నీ కొంత ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పారనుకోండి. అది ఎందుకంటే మేము ఏ తప్పు చేయలేదని నిర్ధారణ చేసుకోవడానికి, లేకపోతే ప్రజల ముందు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు మాట్లాడొచ్చు. దాన్ని కూడా మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూ షుడ్ అండర్‌స్టాండ్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఎనీవన్. కానీ ఎవరి మనోభావాల గురించన్నా నిజంగానే సీరియస్‌గా ఆలోచిస్తే దాని ఆధారంగానే కామెంట్ చేయాలి కదా! అదే ఒక ఎవిడెన్షియల్‌గా ఒక రిపోర్ట్ పెట్టుకొని మాట్లాడితే ఈరోజు సుప్రీంకోర్టు ఈ మాట అనే అవకాశం లేదు. ప్రతిపక్షాలకి అవకాశం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. ఇవాళ ఈ హిందూ మత ధర్మ పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలో, ప్రభుత్వాలు పాటుపడక్కర్లేదు. నేను ఇంతకుముందే చెప్పినట్టు దానికోసం ప్రత్యేకంగా హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి స్వామీజీలున్నారు, కొన్ని మఠాలున్నాయి, లేకపోతే దేవస్థానాలున్నాయి. వాళ్ళు చూసుకుంటారు. ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ప్రజలకు వాళ్ళు చేసిన ప్రామిస్‌లు ఫుల్‌ఫిల్ చేయడము, వాళ్ళ సమస్యల గురించి ఆలోచించడం. ప్రతిపక్షాలు కూడా అదే చేయాలి. ఇక ఎవరు జగనే మతం, చంద్రబాబు ఏ మతం, అసలు చంద్రబాబు ఎప్పుడన్నా తిరుపతి లడ్డూ తిన్నారా? జగన్ లడ్డూ తిన్నారా? భక్తుందా? ఇదంతా ప్రజలకి అన్నెసెసరీ. మీరు ఊరికే మీ రాజకీయాల కోసమో, లేకపోతే 15, 20 రోజులు అటు ఇటుగా డైవర్షన్ చేయడానికో, లేకపోతే ఈ వీటి కోసం ఉపయోగపడతాయి తప్ప, నిజంగా దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయా? యెస్, నిజంగానే దెబ్బతిన్నాయి. కొంతమంది భక్తులు ఆవేదన చెందారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, నిజంగానే కల్తీ జరిగిందా అని బాధపడ్డారు. అవి దానికి ఆస్కారం, అవకాశం ఇచ్చింది ఎవరన్న ప్రశ్న పెద్దలే వేసుకోవాలి. సో అక్టోబర్ 3వ తేదీ గురువారం నాడు కేంద్రం ఏమి చెప్తుంది? సిట్ కొనసాగించొచ్చా? లేకపోతే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో చేయించాలా? లేకపోతే రిటైర్డ్ మాజీ జడ్జితో చేయించాలా? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు గురువారానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడైనా సరే ఇక ఈ అంశాన్ని వదిలేసి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే అందరికీ మంచిదనేది నా అభిప్రాయం, స్పష్టమైన అభిప్రాయం. దిస్ ఈజ్ ఋషి సైనింగ్ ఆఫ్.